హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేనైతే ఇన్స్టెంట్ చికెన్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే చికెన్ శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోండి. దాంట్లో అయితే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. ఇప్పుడు 2 టీ స్పూన్ల కారం వేసుకోండి. మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. తగినంత సాల్ట్ వేసుకుందాము. చాలా బాగుంటుందండి కర్రీ అయితే ఇలా వేస్తే. అప్పట్లో అమ్మమ్మలు నానమ్మలు అయితే ఇలాగే వేసేవాళ్ళు. 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి. కొద్దిగా గరం మసాలా వేసుకోండి. 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోండి. కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకోండి. 2 కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. పుదీనా వేసుకోండి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకోండి. అలాగే లెమన్ పిండుకోండి, 1/2 చెక్క. మీకు కావాలంటే పెరుగు గిట్లా వేసుకోవచ్చండి. నేనైతే ఒక నిమ్మకాయ మొత్తం పిండుతున్నాను, చిన్న సైజు నిమ్మకాయ. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. పెద్ద స్పూన్ వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల నూనె పోసుకోండి. కొద్దిగా కసూరి మేతి వేసుకోండి. ఇదంతా ఇప్పుడు ముక్కలకు పట్టేటట్టుగా కలుపుకుందాం. ఉప్పు, కారం, మసాలాలు ఇట్లా అంతా. పెరుగు వేసుకునే టేస్ట్ చాలా బాగుంటుందండి. చూడండి, మొత్తం అయితే ఇలా కలుపుకున్నాం కదా. దీన్ని తీసి డైరెక్ట్గా పొయ్యి మీద పెట్టుకోవడమేనండి. కూర అయితే మస్తు ఉంటుందండి, అస్సలు మర్చిపోరు. టేస్ట్ అయితే గ్రేవీ ఇట్లా చిక్కగా వస్తుంది, మస్తు వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి ఒకసారి అయితే. ఇప్పుడు దీన్ని అయితే స్టవ్ పైన పెట్టుకుందాం. ఒకసారి అయితే కలుపుకుందాం చికెన్ని. చూడండి, చికెన్లో నుండి అయితే వాటర్ అంతా వెళ్తుంది కదా. స్మెల్ అయితే మస్తు వస్తుంది ఫ్రెండ్స్. మధ్యలో కలుపుకుంటూ చికెన్ అయితే ఉడికించుకోండి. మూత పెడుతున్నాను మళ్ళీ ఒక 5 నిమిషాలు అయితే. చూడండి ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ చికెన్ అయితే ఉడికిపోయింది. ఒక 2 మినిట్స్ ఉంటే సరిపోతుంది. మనం దగ్గరే ఉండి చికెన్ వండుకోవాలని ఏం లేదండి. అన్నీ ఇందులో వేసి పొయ్యి మీద పెట్టి వేరే పని అయినా చూసుకోవచ్చు. చాలా ఈజీగా అయిపోతుంది చికెన్ కర్రీ అయితే. గ్రేవీ ఇట్లా బాగా వస్తుంది. ఒక 2 మినిట్స్ అయితే ఆఫ్ చేసేసుకుందాము. ఫైనల్గా అయితే కూర రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా వచ్చిందో కదా. కొద్దిగా కొత్తిమీర వేసుకుందాము. ఆల్రెడీ ఫస్ట్ వేసినాం కదా, కొద్దిగా వేసుకుంటున్నాను. చూడండి, గ్రేవీ ఇట్లా చాలా బాగా వస్తుందండి. వాటర్ అయితే వేయలేదు, ఇందులో వచ్చిన గ్రేవీయే. ఓకే అండి, వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే మరి, బాయ్.